చాలామంది మన జీవితంలో అడుగు పెడుతుంటారు. ఆయా సందర్భాలలో ఎంతమంది అడుగుపెట్టినా, ఎవరు మన జీవితంలోకి వచ్చినా, ఎవరు కూడా మనతో మాట్లాడినా, ఎవరు మనతో కూడా సహవాసం చేసినా ఆయా సందర్భాలలో ఫలితం అనేది రాకపోవచ్చు, మన పరిస్థితి అనేది మార్చబడకపోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో, దేవుని ఆత్మ మనలో అడుగు పెడతాదో అప్పుడు మాత్రమే మన జీవితంలో ఒక మార్పును అనేది చూడగలుగుతాము. చాలా వ్యక్తులు, చాలా పరిస్థితులు, చాలా ప్రాంతాలలో మనం అడుగు పెట్టవచ్చు. చాలా ప్రాంతాలలో ఉన్న వ్యక్తులు మన జీవితంలోకి రావచ్చు, మన ఇంట్లోకి రావచ్చు, మన భాగస్వామిగా రావచ్చు. కానీ ఎవరు భాగస్వామిగా వచ్చినా, ఏ ప్రాంతంలో మనం ఉన్నా, ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము మన యొద్దకు వచ్చినా, ఏ వ్యక్తితో స్నేహము దొరికినా, ఒకవేళ నీ జీవితంలో మార్పు అనేది రాకపోవచ్చు. కానీ ఒకవేళ వచ్చినా కూడా అది తాత్కాలికంగానే ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే మన జీవితంలో అడుగు పెడతాడో అప్పుడు మాత్రము నిశ్చయముగా గొప్ప మార్పును చూస్తాము. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మార్పు అనేది కనబడుతుంది. అందుకని చదువుకుందాం. 2వ రాజులకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. చాలు. హల్లెలూయా. ఎలీషా వాళ్ళ పట్టణానికి రాగానే ప్రజలందరూ ఏమంటున్నారంటే ఎలీషా గారితో, నా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్న ఈ పట్టణము రమ్యముగా కనబడుతున్నది కానీ ఈ పట్టణములో ఉన్న నీళ్లు మాత్రము మంచివి కావు. ఈ పట్టణము నీకు ఎలా కనబడుతున్నది? రమ్యముగా కనబడుతున్నది. చాలామంది జీవితాలు కూడా పైకి ఎలా కనబడతాయంటే రమ్యముగా కనబడతాయి, ఆశీర్వాదకరంగానే కనబడతాయి. పై రూపాన్ని చూసేసరికి రమ్యముగా కనబడచ్చు, కానీ అంతర్యంలో ఉన్న వేదన తొలగించబడాలంటే దేవుని అడుగు తప్పనిసరి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎలీషా గారు రాగానే వాళ్ళు అంటున్నారు, ఓ ఎలీషా గారు, ఈ పట్టణం అంతా క్షేమంగా కనబడట్టు నీకు కనబడుతున్నది నీ కళ్ళకు, కానీ నీళ్లు మాత్రము మంచివి కాదు. ఆ నీళ్లు మంచివి కాదు కనుక ప్రతి దినము కూడా మేము నీటి ఊట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది కూడా మా పట్టణంలో అడుగుపెట్టినారు, ఎంతోమంది కూడా మా ప్రాంతాన్ని దర్శించినారు, ఎందరో వ్యక్తులు కూడా మా పట్టణానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయినారు. కానీ మా నీళ్లను మాత్రం ఎవరు బాగు చేయలేదు. మా పట్టణపు పరిస్థితిని ఎవరు బాగు చేయలే. చాలామంది వస్తున్నారు టూరిస్టులాగా, ప్రాంతం బాగున్నదని ఫోటోలు తీసుకుంటున్నారు, తిరుగుతున్నారు, చూస్తున్నారు, సంతోషంగా గడుపుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళ పట్టణపు ప్రాంత ప్రజల పరిస్థితిని మార్చలే. సడన్గా ఎలీషా ఎప్పుడైతే అక్కడికి వచ్చినాడో, ఎలీషాతోటి విన్నపం చెప్పుకోగానే ఎలీషా అంటున్నాడు, ఒక కొత్త పాత్రను తీసుకొని రండి. హల్లెలూయా. ఒక కొత్త పాత్ర. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా కొత్త పాత్రను తీసుకొని వచ్చినారో ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురాగానే, ఎప్పుడైతే ఆ ఉప్పు వేసిన ఉప్పును ఆ పాత్ర తీసుకెళ్ళి ఆ ఊట ఎక్కడైతే చేదుగా ఉన్నదో, ఎక్కడైతే ఆ ఉప్పు నీరుగా నిస్సారమైపోయిన స్థితిలో ఉన్నదో అక్కడ ఎప్పుడైతే ఇది ప్రజెంట్ చేసినాడో, ప్రోక్షింపజేసినాడో ఊట అక్షయత మొత్తం మార్చబడ్డది. హల్లెలూయా. చాలామంది కూడా మన జీవితంలో కూడా చాలామంది వ్యక్తులు రావచ్చు, ఆ పట్టణాన్ని దర్శించినట్టుగా నీ జీవితాన్ని దర్శించవచ్చు, నిన్ను బాగు చేస్తానని రావచ్చు, చాలామంది నిన్ను మాట్లాడవచ్చు, నీతో సహవాసం చేయొచ్చు, కానీ ఎవ్వరు కూడా నీ స్థితిని మార్చలేకపోవచ్చు. కానీ ఎలీషా పట్టణములో అడుగుపెట్టగానే, ఎవరు అడుగుపెట్టినా పట్టణపు పరిస్థితి మారలేదు. కానీ ఎలీషా అడుగుపెట్టగానే ఊట అక్షయత మొత్తం మార్చబడుతున్నది. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అలనాడు ఆ దైవజనుడు అడుగుపెట్టిన పట్టణము మార్చబడిన రీతిగా ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికే దేవుడు నీ జీవితంలో అడుగు పెడుతున్నాడు. చాలామంది అడుగుల ద్వారా ఏమి కాలేదనుకున్నావు కావచ్చు, ఏమి మార్పు లేదనుకున్నావు కావచ్చు, కానీ యేసయ్య అడుగుతో మాత్రము నిశ్చయముగా మనకు మార్పు జరిగించబడుతుంది. హల్లెలూయా. ఆ భూమి అంతా నిస్సారమైపోయినది,
వాటర్ తాగడానికి ఏమాత్రం ఇష్టంగా లేవు. మనకు కొన్ని వాటర్ కనుక డ్రైనేజీ కలిసినట్టుగా కానీ స్మెల్ వస్తేనే వాటిని అసహించుకున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకు? ఆరోగ్యం పాడవుతుందని. మరి ప్రతి దినం కూడా వేదనను అనుభవిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆ ఊటలో ఉన్న నీళ్లను తాగుతున్నారు, కానీ వాళ్ళకు తృప్తి లేదు. హల్లెలూయా. వాళ్ళకు క్షేమం లేదు, వాళ్ళకు నెమ్మది లేదు. ఈరోజు చాలామంది పని చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని పరిచర్యలో ఉంటారు, కానీ వాళ్ళకు కూడా చాలామందికి తృప్తి లేదు. చాలామందికి సంతృప్తిగా బ్రతకట్లే. ఎందుకంటే నీ ఊట అక్షయత ఇంకా మార్చబడలేదు కాబట్టి. ఆ ఊట అక్షయత మార్చడానికే ఎలీషా గారు ఆ పట్టణంలో అడుగుపెట్టినాడు. ఈరోజు నీ ఊట అక్షయత, నీ పరిస్థితిని, నీ జీవితాన్ని మార్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో అడుగుపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని, నీ జీవితాన్ని మార్చడానికే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే నీ ఊట అక్షయత మార్చబడాలి, నీ జీవితంలో మార్పు రావాలి. నీ పాపపు జీవితం నుండి, శాపపు జీవితం నుండి, నిస్సారమైన నీ బ్రతుకులో ఆయన ఉప్పు అనే పరిశుద్ధత ద్వారా నిన్ను పవిత్రపరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఎలీషా గారు కూడా ఎందుకు వచ్చినారంటే ఆ ప్రాంత ప్రజలు ఏమైనా పెడితే తిని జల్సా చేయడానికో, ఎంజాయ్ చేయడానికో, ఏమైనా కానుకలు ఇస్తే తీసుకొని పోవడానికో కాదు. ఈరోజు సేవకుడు నీ గృహంలో కూడికబెట్టేది, నీ ఇంటికి వచ్చేది నిన్ను బలపరచడానికి, నీ ఊట అక్షయత మార్చడానికే, కానీ నువ్వు ఇచ్చేది తీసుకొని నిన్నేదో లాస్ చేయడానికి, నిన్నేదో గాయపరచడానికి, నిన్నేదో బాధ పెట్టడానికి కానే కాదు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన పెట్టుకుంటే పైసలు ఖర్చు అవుతాయి. మరి ఎలీషా గారు కూడా వస్తే మరి డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. ఓ ఎలీషా గారు ఎందుకు వస్తున్నారు మా ప్రాంతానికి, వెళ్ళిపోండి అని చెప్పేసి రిటర్న్ పంపించలేదు. కానీ ఎలీషా గారు రాగానే ఏమంటున్నాడు? అయ్యా, మా పట్టణము నీకు రమ్యముగా కనబడవచ్చు, మా ప్రాంతము చాలా అందముగా కనబడవచ్చు, కానీ మీరు అనుకున్నంత అందముగా, మీరు అనుకున్నంత రమ్యముగా మా జీవితాలు లేవు. మేము గొప్ప పోరాటంలో ఉన్నాం, గొప్ప వేదనతో ఉన్నాం, గొప్ప అనారోగ్యంతో బాధించబడుతున్నాం, నెమ్మది లేని స్థితిలో ఉన్నాం, సంతోషం లేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా నీళ్లు మంచివి కాదు, మా పట్టణము మంచిది కాదు, మా కుటుంబము మంచిగా లేదు, నా పరిస్థితి బాగలేదు అని నువ్వు దేవునికి గనక మొర్ర పెట్టగలిగితే ఆ అడుగు పెట్టిన దేవుడు నీ జీవితాన్ని నిశ్చయంగా మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది అడుగు పెడితే చాలా రకంగా జరుగుతాయి, కానీ యేసయ్య అడుగు పెడితే జరిగేది ఏంటిదో తెలుసా? నీ జీవితము బాగు చేయబడుతుంది. యేసుక్రీస్తు అడుగు ద్వారా నీ జీవితము సరి చేయబడుతుంది. నీ పరిస్థితి అంతా, అంధకారంలో ఉన్నదంతా ఆశ్చర్యకరమైన తన వెలుగు చేత నింపబడుతుంది. హల్లెలూయా.